మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. భావబంధురంగా సులభ శైలిలో ఈ మహాశివ పురాణాన్ని రచించిన వారు సుప్రసిద్ధ రచయిత శ్రీ గిరిజశ్రీ భగవాన్ గారు. ఓం నమః శివాయ. ఈ వీడియోలో మీరు మహాశివ పురాణం ద్వితీయాధ్యాయం నుండి అరుంధతి వృత్తాంతం దక్షయజ్ఞం గురించి వినబోతున్నారు. ముందుగా అరుంధతి వృత్తాంతం. ఇంతకు ముందు దక్షునకు జన్మించిన 64 మంది కుమార్తెలలో రతీదేవి ఒకటి. బ్రహ్మ ఆదేశానుసారం ఆమె విష్ణుమూర్తి కుమారుడు అతి సుందరుడైన మన్మథునికిచ్చి వివాహం చేశాడు దక్షుడు. ఆ వివాహమునకు వచ్చిన త్రిమూర్తులు ఆ దంపతులను ఆశీర్వదిస్తూ, మీ దంపతులు స్వేచ్ఛా శృంగార ప్రియులై విహరించండి. మీరు ముల్లోకములందు స్వేచ్ఛగా సంచరిస్తూ స్త్రీ పురుషులందు ఒకరిపై మరొకరికి మోహము కామము కల్పిస్తూ సంభోగ వాంఛలకు స్త్రీ పురుషులను పురిగొల్పుతూ సృష్టి కార్యమునకు సహకరించండి. ప్రకృతి పుత్రుడైన వసంతుడు మీకు చెలికాడుగా నుండగలడు. త్రిమూర్తులలో ఒక్క శివుడు తప్ప ఈ త్రిజాగాలలోని సమస్త జీవులు మీ మన్మథ బాణ ప్రయోగాలకు దాసులు కాక తప్పదు అని వరాలిచ్చారు. అంతేగాక మన్మథునికి చెరుకు విల్లును పంచపుష్ప బాణాలను సృష్టించి ఇచ్చారు. ఆనాటి నుండి రతీ మన్మథులు స్వేచ్ఛా విహారులై ముల్లోకవాసులను మదనతాపానికి గురిచేస్తూ సృష్టి పెంపొందడానికి సహకరించసాగారు. ఇలా సాగుతుండగా సృష్టికర్త అయిన బ్రహ్మ ఒకసారి ఏదైనా అద్భుతమును సృష్టించవలనని ఆలోచిస్తుండగా అతడి ఉచ్ఛ్వాస నుంచి అపురూప లావణ్యవతి అయిన ఒక కన్య జనించినది. ఆ సమయాన అచటనే ఉన్న నవబ్రహ్మలు ఆమె అందచందాలుగాంచి వ్యామోహ పరవశులయ్యారు. ఆమెకి సంధ్య అని నామకరణమొనర్చిన బ్రహ్మ ఆ క్షణాల మన్మథ బాణ ప్రయోగానికి గురై మనసు చెలించి ఆమె తన కుమార్తె అన్న జ్ఞానం నశించి ఆమె పట్ల మోహావేశపరుడయ్యాడు. ఆ మోహావేశం వల్ల బ్రహ్మకు వీర్యము స్ఖలించింది. ఆ వీర్యము భూపతనమై అందుండి 64,000 మంది అగ్నిష్పాత్రులు 84,000 మంది బర్హిషదులు జన్మించారు. ఆ సమయంలో పరమేశ్వరవాణి వారిని మందలిస్తూ, ఓరి వావి వరుసలు మరిచి మోహావేశపరులైన మిమ్ము ఏ విధంగా శిక్షించాలి అని గద్దించింది. బ్రహ్మాదులు తేరుకుని తమ తప్పు కాయమని వేనోళ్ల వేడుకున్నారు. పరమేశ్వరుడు శాంతించి, ఇటువంటి తప్పు ఈ లోకమునందు మరెవరూ చేయుటకు వీలుగాకుండా ధర్మశాస్త్రాలను వర్ణాశ్రమ ధర్మాలను రచించి వృత్తులను నిర్ణయించండి అని ఆదేశించాడు. సంధ్యాదేవిని పరమేశ్వరుని గురించి తపస్సు చేయమని ఆనతిచ్చి బ్రహ్మ వీర్యము నుండి జన్మించిన వారిని పితృగణములుగా నియమించి అదృశ్యుడైనాడు సదాశివుడు. సంధ్య ఆ క్షణముననే తపస్సు కేగినది. ఈ సందర్భములోనే సంధ్యాదేవి అందచందాలకు మురిసి మనస్సులో మోహవికారం చెందిన బ్రహ్మపుత్రులైన వశిష్ఠునకు కానీలును, క్రతువునకు నోమపులుసు, పులస్త్యునకు అజ్యపులను, అంగీరసునకు హవిష్మంతులు జన్మించారు. వీరు కూడా పితృగణములలో చేరారు. వీరందరి జన్మలకు కారణమగుట చేత సంధ్య పితృమాత అయింది. తన మనోవికారమునకు శివుడు మందలింపునకు కారకుడైన మన్మధునిపై ఆగ్రహిస్తూ, ఓరి మదన, నా అవమానానికి కారకుడివైన నీవు ఆ శివుడి కంటి మంటలకు కాలి బూడిదైపోయేదవుగాక అని శపించాడు బ్రహ్మ. మరుక్షణం మన్మధుడు అచట ప్రత్యక్షమై, దేవా, నా వృత్తి ధర్మమును నేను నిర్వర్తించానే గాని నీకు పరాభవము కల్పించుటకు కాదు. దయచేసి శాంతించి నాకు శాపోపశమనం కలిగించు అని ప్రార్థించాడు. బ్రహ్మ శాంత మనస్సుడై, ఇదియూ ఈశ్వర సంకల్పమే తప్ప వేరు కాదు.
నీ చరిత్ర అజరామరం కాగలదు. ఆ పరమేశ్వరుడే నిన్ను కటాక్షించగలడు అన్న వరాన్ని ప్రసాదించాడు. మన్మధుడు నమస్కరించి అదృశ్యుడైనాడు. అంతట బ్రహ్మ వశిష్ఠుని గాంచి సంధ్యాదేవి శివుని ఆరాధించడానికై కైలాస పర్వతమున తపస్సు చేయ వెళ్ళింది. నీవు వెళ్ళి ఆమెకు శివపంచాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించు అని ఆజ్ఞాపించాడు. వశిష్ఠుడు తక్షణమే కైలాస పర్వతమునకు వెళ్ళి అక్కడ తపోదీక్షకు సిద్ధమవుతున్న సంధ్యకు శివపంచాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రోపదేశం పొందిన సంధ్య అత్యంత భక్తి నిష్ఠలతో పంచాక్షరిని జపిస్తూ అనేక సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసింది. ఆమె తపస్సు ఫలించి శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. మహాదేవ, జన్మనిచ్చిన తండ్రినే మోహావేశంలో ముంచిన నా ఈ శరీరం అగ్నిలో దగ్ధమై పునీతమైన పునర్జన్మ లభించేటట్లుగాను, మరుజన్మలో నేను ఉత్తమ పతివ్రతగా కీర్తినందునట్లుగాను, నన్ను కామ వ్యామోహముతో చూచు పురుషులు నపుంసకులగునట్లుగాను వరాన్ని అనుగ్రహించుమని ప్రార్థించింది సంధ్య. సదాశివుడామెను అనుగ్రహిస్తూ, అట్లే అగుగాక, మరుజన్మలో నిన్ను వివాహమాడు లోకపూజ్యుడు చిరంజీవి కాగలడు. చంద్రభాగా నదీ తీరాన మేధాతిథియను ఋషి యజ్ఞము చేస్తున్నాడు. పరుల కంట పడకుండా నీవా యజ్ఞకుండమునందు ప్రవేశించి నీ అగ్నిప్రవేశ సమయాన నీవు ఎవరిని భర్తగా కోరుచున్నావు ఆ పుణ్యపురుషుని మనస్సులో తలుచుకో, నీ కోర్కె నెరవేరుతుంది అని వరమిచ్చి అదృశ్యుడయ్యాడు. శంకరుడు వచించినట్లుగా సంధ్య చంద్రభాగా తీరాన జరుగుతున్న యజ్ఞవాటికకు అదృశ్య రూపమున వెళ్ళి వశిష్ఠుని మనసున స్మరిస్తూ హోమగుండములో ప్రవేశించింది. అగ్నిపునీతమైన ఆమె శరీరాన్ని సూర్యభగవానుడు 2 భాగాలుగా విభజించాడు. ఆమె ఊర్ధ్వభాగము దేవతలకు ప్రీతికరమైన ప్రాతఃసంధ్యగాను, అధోభాగము పితృదేవతలకు ప్రీతికరమగు సాయం సంధ్యగాను నిర్మించాడు సూర్యుడు. అగ్నిదేవుడు ఆమె ఆత్మకు రూపమును కల్పించి ఆమెకు అరుంధతి అని పేరు పెట్టి మేధాతిథికి ఆమెను అప్పగించాడు. ఆ ఋషి అత్యంత ప్రేమతో అరుంధతిని పెంచాడు. ఆమెకి యుక్త వయసు రాగానే ఆమెకు తగిన వరుడు తపోధనుడు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడేనని నిర్ణయించి అరుంధతిని వశిష్ఠునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి పతివ్రతా శిరోమణిగా వాసికెక్కింది. కొంతకాలము తర్వాత నవబ్రహ్మలు ప్రయాగనందు సత్రయాగము జరప నిశ్చయించి ఆ యాగాద్వారమునకు వశిష్ఠాది బ్రహ్మర్షులను, ఇంద్రాది దేవతలను, ప్రజాపతులు, మహర్షులు తదితరులనందర్నీ ఆహ్వానించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యాగశాలకు రాగా వశిష్ఠాదులు ఎదురేగి వెళ్ళి ఆర్ఘ్యపాద్యాదులు సమర్పించి వారికి సమున్నత ఆసనాలు చూపించారు. యాగము సాగుతున్నది. అట్టి తరుణంలో ప్రజాపతులలో అగ్రగణ్యుడైన దక్షుడు ఆ యాగశాలలో ప్రవేశించాడు. అందరూ అతనికి స్వాగత సత్కార్యములు పలుకుతూ ఆహ్వానించారు. బ్రహ్మ, విష్ణులు కూడా చిరునవ్వులతో అతడిని సమాదరించారు. కాని శంకరుడు అతనిని చూచి కూడా నవ్వలేదు, నమస్కరించలేదు. యజ్ఞశాలలోని 50 మంది భయభక్తులతో తనను గౌరవిస్తే తనకి అల్లుడై ఉండి కూడా మామగారిని గౌరవించాలన్న కనీస మర్యాదను పాటించకుండా సభాస్థలిలో తనని ఏమాత్రం లక్ష్యపెట్టని శంకరుని మీద దక్షునికి ఆగ్రహం చెలరేగింది. అతడు రోషంతో నిప్పులు కక్కాడు. శంకర, ఉన్మత్త భూతప్రేత పిశాచ వశంకర కింకర, యావత్ లోకము నాకు జేజేలు పలుకుతుండగా నా కన్న కూతురిని నీకు కట్టబెట్టిన పూజ్యుడనని గుర్తించక, నన్ను గౌరవించక, కనీస నమస్కార సాంప్రదాయమైనా పాటించక నన్ను నలుగురిలో అవమానించిన నీ ధూర్తతత్వమునకు ఇదే నా శాపం. నేటి నుండి జరుగు యజ్ఞ యాగాదులన్నింటిలోనూ నీకు హవిర్భాగము లభించకుండుగాక అని శపించాడు దక్షుడు క్రోధోన్మత్తుడై. అయినా నిర్వికారుడైన శివుడు ప్రతిస్పందించలేదు. కాని శివుని ప్రియభక్తుడైన నందీశ్వరుడు పట్టరానంత ఆగ్రహంతో సర్వేశ్వరుడైన శివునే శపించిన
దక్షుని ముఖము మేషముఖమైపోవుగాక అని శపించాడు. సభాసదులెల్లరూ హాహాకారాలు చేస్తున్నా శివుడు చలించలేదు. కాని దక్షుడు మరింత రెచ్చిపోతూ, ఓరి శంకర కింకర, శివునితో పాటు నీవును యజ్ఞహవిర్భాగమునందుకొను అర్హతను కోల్పోయేదవుగాక అని ప్రతిశాపమిచ్చాడు. అందుకు ఆగ్రహించిన నందీశ్వరుడు ఊగిపోతూ, శివభక్తి తత్పరుడనైన నన్ను శపించిన నిన్ను నీ బ్రాహ్మణ జాతిని నేనిదే శపిస్తున్నాను. మీ బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై చేతులు జోడించి దానధర్మములు పట్టెదరుగాక, దారిద్ర్య దుఃఖ బాధలను పొందెదరుగాక, బ్రహ్మరాక్షసులవుదురుగాక అంటూ బ్రాహ్మణ జాతినంతటినీ శపించాడు. బ్రాహ్మణ లోకమంతా హాహాకారములు చేస్తుండగా, చిచి, ఇట్టి యాగమునకు రావడమే నా బుద్ధి పొరపాటు అనుకుంటూ దక్షుడు యాగశాలను వదిలి వెళ్ళిపోయాడు. వశిష్ఠాది మహామునులందరూ శంకరుని చేరి, దేవాదిదేవా, ఇనుముతో పాటు అగ్నికి సమ్మెటపోటులన్నట్లు దక్షుని కారణముగా బ్రాహ్మణ జాతినంతటినీ శపించుట ధర్మమా? నిత్యము వేదములను పఠించు నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులను అకారణముగా దండించుట ధర్మమా? నందీశ్వరుని శాంతపరచి శాప పరిహారాన్ని కటాక్షించుమని ప్రార్థించారు. శివుడు సమ్మతించి నందీశ్వరుని శాంతపరచగా అతడు శాంతించి, నేటి ఈ అకృత్యమును చూస్తూ వింటూ కనీసం అయ్యో అని కూడా చింతించని బ్రాహ్మణులకి మాత్రమే, వారి సంతతికి మాత్రమే నా శాపం తగులుతుంది అని ఉపసంహారం ఇచ్చాడు. శంకరునితో సహా 50 మంది తమ స్వస్థలాలకు వెనుతిరిగారు. దక్షయజ్ఞము. శివుడు తనని పరాభవించాడన్న ద్వేషము దక్షుని వదలలేదు. ఆ అవమానానికి ప్రతీకారం చేసి శివుని అవమానించవలెనన్న పట్టుదల పెరిగింది. దానికై అతడు ఎంతగానో ఆలోచించి బృహస్పతి సవనము అనే మహాయాగమునొకదాన్ని తలపెట్టాడు. తలచినదే తడవుగా యాగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలకు, ఋషులకు, ప్రజాపతులకు 50 మందికి ఆహ్వానాలు వెళ్ళాయి. కాని ఒక్క శివుడిని మాత్రం ఆహ్వానించలేదు దక్షుడు. కనీసం తన కుమార్తె సతీదేవికైనా వర్తమానం పంపలేదు. దక్షుని యాగమునకు 50 మంది తరలి రాసాగారు. దేవతలు కొందరు ఆకాశయానం చేస్తూ ప్రయాణించసాగారు. కైలాసమున సుఖసంతోషాలతో నివసిస్తున్న ఉమాదేవి ఆకాశ మార్గాన ఒకదాని వెంట ఒకటిగా ప్రయాణం చేస్తున్న విమాన రథాలను గాంచి, అంతమంది దేవతలు ఎక్కడికి, ఏ పని మీద ప్రయాణమై వెళుతున్నారోనన్న ఉత్సుకతతో వివరాలు తెలుసుకొనమని ఒక సేవకురాలిని నియమించింది. ఆ సేవకురాలు వివరాలు సేకరించుకువచ్చి, అమ్మా, తమ తండ్రిగారు బృహస్పతి నవనమను మహాయాగమును తలపెట్టారట. వారందరూ దక్షయజ్ఞమునకు ఆహ్వానములందుకొని అక్కడికే వెళుతున్నారని తెలిపింది. తన తండ్రి దక్షుడు యజ్ఞము తలపెట్టినాడా? తనను పిలవకుండానే ఆ మహాకార్యాన్ని నిర్వహిస్తున్నాడా? ఒకవేళ ఆహ్వానము వచ్చిందేమో, శివుడు తనకు ఆ విషయం తెలపడం మరిచాడేమో. ఈ విధంగా ఆలోచించిన ఉమ తక్షణమే శంకరుని వద్దకు వెళ్ళి ఆ విషయము ప్రస్తావించింది. ప్రయాగలో జరిగిన దాన్ని శివుడు ఆమెకి తెలపలేదు. ఇప్పుడు ఆ విషయం చెప్పి తమకి ఆహ్వానం రాలేదని చెప్పాడు. దక్షుని మీద అపారమైన ప్రేమాభిమానాలు, నమ్మకం ఉన్న ఉమ తన తండ్రి యజ్ఞ హడావుడిలో తమకి ఆహ్వానం పంపడం మర్చిపోయి ఉంటాడని, తాము కూడా వెళదామని భర్తని కోరింది. పిలవని పేరంటమునకు వెళ్లడం మంచిది కాదని శివుడెంత నచ్చచెప్పినా వినకుండా తాను వెళ్ళి శంకరునికి కూడా ఆహ్వానమందే ఏర్పాటు చేస్తానంటూ పుట్టినింటికి ప్రయాణమైంది ఉమ. శంకరుడు విధిలేక కొంత పరివారంతో పాటు నందీశ్వరుని ఆమెకు తోడుగా పంపించాడు. దక్షుని యజ్ఞవాటికకు ఆహ్వానములందుకున్న వారందరూ చేరుకున్నారు. బ్రహ్మ, విష్ణులు సైతం వచ్చారు. ఆ యజ్ఞవాటికలో వారికి శివుడు ఎక్కడా కనిపించలేదు. ఒకవైపు యజ్ఞం ఆరంభమైంది. శివభక్తుడైన భృగవు, దధీచి, మరీచి మున్నగువారు యాగదీక్షలోనున్న దక్షుని వద్దకు వెళ్ళి ఉమాశంకరులు రాలేదేమని ప్రశ్నించారు. భూతప్రేత పిశాచములకు అధిపతి కపాలధారి
నన్ను అవమానించిన ఆ శంకరుడికి ఈ యజ్ఞమునందు పాల్గొను అర్హత లేదు. హవిర్భాగమును పొందుటకు అతడు అనర్హుడు, అందుకే ఆహ్వానించలేదు చెప్పాడు దక్షుడు. ఏమి, శుభంకరుడగు శంకరుడు పాల్గొనని ఆ శివునికి స్థానము లేని ఇదొక యజ్ఞమా? ఇంకొక క్షణం ఇక్కడున్నా జరగబోవు అనర్థములకు మేము సాక్షులమవుతాం అంటూ ఆ ముగ్గురు మహర్షులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గౌతముడు, శిలాదుడు, వామదేవుడు మున్నగు మహర్షులు కూడా ఆ చోటు విడిచి వెళ్ళిపోయారు. దక్షుడు వారి హితోక్తులను లక్ష్యపెట్టకుండా యజ్ఞమును కొనసాగించాడు. బ్రహ్మ, విష్ణులు నిమిత్తమాత్రులుగా ఆ యజ్ఞమును వీక్షించసాగారు. అంతలో ఉమాదేవి సపరివారముగా యాగశాలకు వచ్చింది. దక్షుడు ఆమెను చూసి చూడగానే, ఆగాగు, నీ భర్త శంకరుడు శ్మశానములందు తిరిగెడి దిమ్మరి, అపవిత్రుడు. అతడిని వరించిన నీవు అపవిత్రురాలివయ్యావు. పవిత్రమైన ఈ యాగభూమి నందు నీవు అడుగు పెట్టరాదు. పో, వెనుదిరిగిపో అని గర్జించాడు. ఉమాదేవికి ఆశాభంగమైంది. తండ్రి తనను ఆదరించి గౌరవిస్తాడన్న నమ్మకం వమ్మయ్యింది. అయినా తొందరపడరాదని నిశ్చయించుకొని తండ్రితో ఇలా పలికింది. ఎవరిని అపవిత్రుడని నిందిస్తున్నావు నువ్వు? నా భర్త శంకరుడంటే ఎవరనుకుంటున్నావు? లోకములు, లోకపాలకులు, లోకులు, ఆఖరికి నువ్వు కూడా ఆ శంకరుని సంకల్పము వల్లనే పుట్టి పెరిగి చివరికి అతడిలోనే లయమవుతారని మర్చిపోయావా? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు. సర్వవ్యాపకుడగు శివునికి ఆహ్వానం పంపకపోవడం, అతనికి హవిర్భాగమివ్వనని భీష్మించడం నీ అజ్ఞానానికి పరాకాష్ట. తండ్రివి కానా ఎంతగా చెప్తున్నాను. ఇప్పుడైనా శివుని ఆహ్వానించు, ఈ యజ్ఞము శుభాంతమవుతుంది అని హితవు పలికింది దాక్షాయణి. దక్షుడామె మాటలకు మండిపడుతూ, ఓసి, పిలవని పేరంటానికి పుట్టింటికి వచ్చిన దానివి, నీవా నాకు నీతులు చెప్పేది? ఆహ్వానించకపోయినా నిన్ను పంపిన అతడొక భర్త, నువ్వొక భార్య. చిచి, తక్షణమే ఈ చోటు విడిచిపో, లేదా చేటు తప్పదు, పో అని హుంకరించాడు. దక్ష! అవమాన భారావేశంతో గర్జించింది ఉమ. పరాభవంతో ఊగిపోతూ, చేటుకాలం దాపురించినది నీకురా, భర్త మాట పెడచెవిన పెట్టి వచ్చిన నాకు తిరిగి వెళ్లే అదృష్టం కూడా లేకుండా చేశావు. పుట్టింట చోటు లేకుండా చేశావు. నన్ను, నా భర్తని అవమానించిన నువ్వు, నీ యాగము నాశనమైపోవుగాక అంటూ యోగాగ్నిని రగిల్చుకొని ఆ అగ్నిలో దగ్ధమైపోయింది దాక్షాయణి. యజ్ఞశాల ఒక్కసారిగా హాహాకారాలతో హోరెత్తిపోయింది. పరమేశ్వరి అగ్నికి దగ్ధమవ్వడాన్ని గాంచిన నందీశ్వరుడు, శివగణాలు ఆవేశంతో ఊగిపోతూ హరహర మహాదేవ్ అని గాండ్రిస్తూ యజ్ఞవాటికను ధ్వంసం చెయ్యసాగారు. అక్కడ ముంచుకు రానున్న ముప్పును గుర్తించిన భృగు మహర్షి దక్షిణాగ్నియందు అంబికా హోమం కావించి శివగణాలు కాలు కదపకుండా కట్టడి చేశాడు. ఆ సమయాన శంకరుడు కైలాసాన తపస్సు చేయుచున్నాడు. అంతలో, శంకరా, ఉమాదేవి యోగాగ్నిలో దగ్ధమైంది అంటూ అశరీరవాణి ప్రతిధ్వనించింది. ఆ వార్త వింటూనే శంకరుడు తపస్సు నుండి లేచాడు. లేస్తూనే తన జటాచూటం నుండి ఓ పాయను ఓడబెరికి నేలకి విసిరికొడుతూ, వీరభద్ర అంటూ గర్జించాడు. మరుక్షణం అతి భయంకరుడైన వీరభద్రుడు వికటాట్టహాసం చేస్తూ ప్రత్యక్షమయ్యాడు. శంకరుడు మహావేగంతో ఊగిపోతూ మరో జడపాయను లాగి నేలకేసి కొట్టి, భద్రకాళి అని గర్జించాడు. మరుక్షణం అష్టబాహువులతో భద్రకాళి అవతరించింది. వీరభద్ర, కాళి, దక్షయజ్ఞమును ధ్వంసం చేయండి, ఆ ధూర్తుడి తల నరికిరండి ఆజ్ఞాపించాడు శంకరుడు ఉగ్రస్వరంతో. హరోం హర, హర హర మహాదేవ్ సింహనాదాలు చేస్తూ 1000 సింహాలను పూంచిన రథాన్ని అధిరోహించి పెడబొబ్బలు పెడుతూ కదలగా, భద్రకాళి హూంకారాలు చేస్తూ అనుసరించగా, భూతప్రేత పిశాచ గణాలన్నీ రంకెలు వేస్తూ హరహర మహాదేవ్ అని అరుస్తూ వారి వెంట పరుగులు తీశాయి. వారి వికటాట్టహాస ఆర్భాటాలతో దశ దిశలు దద్దరిల్లిపోసాగాయి. ఆఘమేఘాల మీద దక్షపురికి చేరిన వీరభద్రుడు యజ్ఞవాటికలో అడుగు పెడుతూనే హరోం హర
అంటూ ప్రళయతాండవం చేస్తూ అడ్డు వచ్చిన వారినల్లా నుగ్గునుగ్గు చేశాడు. భద్రకాళి 1000 నాలుకలు చాచి దక్షభటులు అందిన వారిని అందినట్లు నాలుకలతో చప్పరించి మింగివేసింది. వీరభద్రుడు దక్షిణాగ్ని వాటికను ధ్వంసం చెయ్యగానే నందీశ్వరాదులు మంత్రవిముక్తులై దక్ష సైన్యం మీద విరుచుకుపడ్డారు. వీరభద్రుడు అడ్డొచ్చిన వారిని తెగనరుక్కుంటూ ముందుకు సాగి యజ్ఞకుండము ముందున్న దక్షుని ఒక్క తాపు తన్ని నేలకు పడద్రోసి హరహర మహాదేవ్ అని అరుస్తూ గండ్రగొడ్డలితో దక్షుని తల నరికాడు. దక్షుని శిరస్సు బంతిలా దొర్లి హోమాగ్ని యందు రాలిపడి భగభగా మండి భస్మమైపోయింది. దక్షయజ్ఞమును యజ్ఞవాటికను ధ్వంసం చేసి వీరభద్ర భద్రకాళాదులు హుటాహుటిన కైలాసమునకేగి శంకరునికి ఆ విషయాన్ని విన్నవించారు. అంతలో బ్రహ్మ విష్ణాది దేవతలు కైలాసమునకు పరుగు పరుగున వచ్చి, శంకరా, శాంతించు, యజ్ఞము అసంపూర్ణమైనది, అది లోకోప్రదమునకు దారితీయును, ప్రజాక్షేమం కోసం, విశ్వశాంతి కోసం యజ్ఞం పూర్తిగావించడానికి అంగీకరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు దయాళుడైన శంకరుడు వారి వెంట యజ్ఞవాటికకు తరలి వెళ్ళాడు. దక్షుడు మృతి చెంది అతడి మొండెము మాత్రము అక్కడ పడి ఉన్నది. యజ్ఞము పూర్తి కావలెనన్న దక్షుడు పునర్జీవితుడు కావాలి. శంకరుడది గ్రహించి, వీరభద్ర, ఉత్తర దిశగా తలవంచి పడుకున్న వాని శిరస్సు నరికి తెచ్చి దక్షుని మొండెమునకు అతికించుమని ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు ప్రపంచమంతా తిరిగి ఉత్తర దిశన తల ఉంచి పరుండిన ఓ మేక తలను నరికి తెచ్చి దక్షుని కళేబరమునకు అతికించాడు. దక్షుడు పునర్జీవితుడయ్యాడు. నందీశ్వరుడిచ్చిన శాపము ఆ విధంగా జరిగినందుకు, తాను శంకరుని అవమానించినందుకు బాధపడి క్షమాపణలు చెప్పినాడు దక్షుడు. శంకరుడు శాంతించి క్షమించి దక్షుని చేత యజ్ఞము పూర్తి చేయించి ఆ యజ్ఞవాటిక దక్షవాటికయ్యను పేర చిరస్థాయిగా నుండగలదని వరాన్ని అనుగ్రహించాడు. అంతట శివుడు యోగాగ్నిలో ప్రవేశించిన సతీదేవి ఆత్మ శరీరమును లేపి భుజాన వేసుకుని భార్యావియోగం భరించలేక మతిహీనుని మాదిరిగా ప్రపంచమంతా సంతరించసాగాడు. పరమశివుడికి సతీ వ్యామోహ వికారము తొలగితే కాని లయకార్యము జరగదని భావించిన విష్ణువు అతన్ని అనుసరించి వెళ్ళి ధనుర్బాణాలు సేకరించి వెనక నుంచి సతీదేవి ఛాయా శరీరాన్ని ఖండించాడు. ఆ శరీరం 18 ఖండాలై ప్రపంచంలోని 18 ప్రాంతాల్లో పడ్డాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి. సతీదేవి ఆత్మ మరలా పరమేశ్వరుని పొందే నిమిత్తం హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సుకి ఉపక్రమించింది. పరమేశ్వరునికి ఆ వ్యామోహం కూడా తొలగిపోవడంతో తిరిగి కైలాసమునకు చేరి తపస్సునందు మునిగిపోయాడు. కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.